సరే మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మార్నింగ్ మేడం. ఏదైనా డౌట్ ఉంటే అడుగు కాసి మధ్యలో. సరే మేడం. స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ నీకు? కనిపిస్తుంది మేడం. ఓకే, వెరీ గుడ్. ఇన్వర్స్ ఎల్పి డివిజన్. ఫస్ట్ మనము రివిజన్ చెప్పుకునే ముందు మనకి ఫార్ములాస్ తెలియాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్. ఓకేనా? ఓకే, రైట్. ఒకసారి ఫార్ములాస్ రాస్తాను చూడమ్మా. ఓకే, సో లాప్లాస్ ఆఫ్ 1, లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s, ఇది తెలుసు కదా. మేడం. సో దీన్ని లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే 1 అని రాసుకుంటాం, ఇన్వర్స్ రాసుకుంటాం. సో లాప్లాస్ ఆఫ్ t అంటే 1/s². అలాగే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము, t అని రాసుకుంటాం. సో అలాగే ఈ t పవర్ n అయితే లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే సో n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. అదే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1 అంటే సో ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే t పవర్ n బై n ఫ్యాక్టోరియల్, n గ్రేటర్ దాన్ 1 అయితే. ఒకవేళ n గ్రేటర్ దాన్ -1 అయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ t పవర్ n అంటే ఈజ్ ఈక్వల్ టు గామా t పవర్ గామా ఆఫ్ n ప్లస్ 1 బై s పవర్ n ప్లస్ 1. సో అలాగే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t పవర్ n బై గామా ఆఫ్ n ప్లస్ 1. ఇది ఎప్పుడు n గ్రేటర్ దాన్ -1 అయినప్పుడు ఇది ఫార్ములా యూజ్ చేస్తాం. సో సిమిలర్లీ లాప్లాస్ ఆఫ్ e పవర్ at అంటే ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు కాసి, 1/s మైనస్ ఏ. సో సిమిలర్లీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ, ఇన్వర్స్లో వచ్చింది అనుకో, దీనికి మనం ఏం రాసుకోవాలి, టీ లాగా రాసుకోవాలి, e పవర్ at అని రాసుకుంటాం. సో అలాగే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ at, లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ at అంటే 1/s ప్లస్ ఏ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ 1/s ప్లస్ ఏ ఏమవుతుంది అప్పుడు, e పవర్ at. సో సిమిలర్లీ లాప్లాస్ ఆఫ్ సైన్ at ఏమని గుర్తుందా, లాప్లాస్ ఆఫ్ సైన్ at అంటే 1/s² ప్లస్ a². సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a² అంటే ఏమవుతుంది అప్పుడు మనకు, సైన్ at బై ఏ లేదు కాబట్టి సార్ ఇక్కడ a/s² ప్లస్ a². లాప్లాస్ ఆఫ్ సైన్ hat అంటే ఏమవుతుంది అప్పుడు, a/s² మైనస్ a² అవుతుంది. అలాగే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ a² అంటే మనకు సైన్ hat బై ఏ. సో సిమిలర్గా లాప్లాస్ ఆఫ్ కాస్ at is equal to s/s² ప్లస్ a². లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a² అంటే కాస్ at. సో లాప్లాస్ ఆఫ్ కాస్ hat ఏమవుతుంది మనకు, s/s² మైనస్ a². సిమిలర్లీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² మైనస్ a² అంటే మనకు కాస్ hat.
సో ఓకేనా, నీకు ఫార్ములాస్ అన్నీ క్లారిటీ ఉన్నాయి కదా? ఓకే మేడం. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఫార్ములాస్ వస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అవుతుంది. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/s+4, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/s+4. సో ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/s+4 అంటే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ఎస్ని 3ని బయటికి రాసుకోవాలి. 3 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+4 అంటే 1/s+a. ఏంటి ఇక్కడ ఫార్ములా? సో ఏమవుతుంది, 1/s+a అంటే e⁻at అంతే కదా. ఎస్ మైనస్ అంటే e⁻, 1/s+ అంటే e⁻−at, e⁻−at. సో ఎస్ ప్లస్ అంటే -8 అవుతుంది, రైట్? ఓకే. ఓకే మేడం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏం రాసుకోవాలి మనం, e⁻−40 అయినా దీనికి 4t మేడం, -4t. e⁻−40. వెరీ గుడ్. సో ఇలా లాప్లాస్ ఇన్వర్స్ ఉన్నప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 8s/s² + 16, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 8s/s² + 16. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 8s/s² + 16 అంటే 8ని మనం బయటకు రాసుకున్నాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 4². సో ఎస్ బై వస్తేనే కాస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటేనే s/cos రాసుకోవాలి. ఇంకొకటి కింద s² - a² s² + a² కాస్ 80, 8 cos 40, 8 cos 40. ఓకేనా, రైట్? సో సిమిలర్లీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s - 12/s² + 8, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s - 12/s² + 8. Right. So this is equal to మనకు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s - 12/s² + 8. ఫస్ట్ సపరేట్ చేసి రాసుకుందాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s/s² + 8 మైనస్ 12/s² + 8. సో 3 కామన్ తీసుకొని రాసుకుంటే 3 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + √8² రాయచ్చా దీన్ని? రాయచ్చు మేడం. మైనస్ 12 కామన్ తీసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + √8². సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² + cos 80. మేడం ఫస్ట్ మైనస్ ఉంటే h8 అవుతుంది, s² - a² ఉంటాయి. సో ప్లస్ a² కాబట్టి మనకు కాస్. సో √8t ఇది, అవునా? -12 ఇంటూ ఇక్కడ ఏమైంది, ఎస్ కాదు కాబట్టి మనం ఏం రాయాలి, సైన్. √8t అంటే కదా, s² + a² అంటే 80 కదా, సో సైన్ √8t/√8 ఇది అనమాట. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం దీంట్లో కొంచెం నీకు బాగా అర్థమయ్యేంత వరకు చేసుకుందాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/4 - 3s, 12/4 - 3s. సో ఎట్లయినా సరే మనకున్న ఫామ్లో మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఈజీ అవుతుంది అనమాట మనకు రాసుకోవడానికి. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/4 - 3s అంటే ఇది సింపుల్గా s - a ఫామ్లో ఉండట్టు, అవునా? సో 12 కామన్ తీసుకుందాం, ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/4 - సో ఇది s - a అంటే మనం -3ని కామన్ తీద్దాం. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/-3ని కామన్ తీస్తే మనకేమొస్తుంది, ఇక్కడ
ఎస్ మైనస్ 4/3 అవునా? మనకు జస్ట్ రాసుకోవడం మేడం. ఒకటి లాజిక్. సో 1/3 అంతే. బయటకు రాసుకుంటే 12/-3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 4/3. ఎలా రాసుకోవాలా అనేది ఒక్కటే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4, ఎందుకంటే 3 1 3 4 కదా. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ e అంటే e⁻8 కదా. సో Yes, madam. e⁻4/3t. క్లారిటీ వచ్చేసిందా? మేడం. ఓకే. ఇంకొక ఎవరు పలికినారు ఇందాక? నువ్వేనా? ఎవరన్నా పలికినారు? లేదు మేడం, ఎవరు లేరు కదా మేడం. రైట్, ఓకే. సో ఇప్పుడు నేను n గ్రేటర్ దాన్ -1 ఒకటి చేస్తాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻7/2. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻7/2. సో s⁻n+1 రాసుకోవాలి. ఇది 7/2 అంటే n గ్రేటర్ దాన్ 1 కదా. ఇక్కడ ఏముంది? n గ్రేటర్ దాన్ -1. n గ్రేటర్ దాన్ -1 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్ 1/s⁻n+1 ఉంటే గామా ఆఫ్ n+1 బై ఎస్ పవర్, ఒక్క నిమిషం టీ పవర్, సారీ. సో ఈజ్ ఈక్వల్ టు నెట్ దాని వాడుతున్న ఇక్కడ పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు t⁻n/Γ n+1. ఓకే. సో ఇక్కడ కొన్ని నేను బాగా క్లియర్గా రాస్తాను. గామా ఆఫ్ n+1 అంటే మనకి ఏమంటే n ఇంటూ గామా ఆఫ్ n. సో ఇప్పుడు 7/2ని మనం ఏం రాసుకోవాలి? n+1 ఫామ్లో రాసుకోవాలి, అవునా? అంటే 7/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 + 5/2 అని రాయొచ్చా? రాయొచ్చు కదా. రాయొచ్చు మేడం. సో ఇప్పుడు గామా ఆఫ్ 1 + 5/2ని 5/2 ఇంటూ గామా ఆఫ్ 5/2 అని రాయొచ్చు. మళ్ళీ 5/2 ఇంటూ గామా 5/2ని 1 + 3/2 రాయొచ్చా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ ఇది 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2, ఎందుకంటే ఇది ఫార్ములా గామా n+1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా n. సో ఏమవుతుంది ఇక్కడ? 15/4 ఇంటూ గామా 1 + 1/2 రాయొచ్చా? రాయొచ్చు మేడం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15/4 ఇంటూ 1/2 ఇంటూ గామా 1/2. గామా 1/2 అంటే √π. సో ఇదేమవుతుంది? 15/8 ఇంటూ √π. దేనికి వచ్చింది అది? గామా ఆఫ్ 1 + 5/2కి. సో ఇప్పుడు మనము లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻7/2 మన క్వశ్చన్. ఎస్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/ ఏం రాస్తున్నా నేను? s⁻1 + 5/2. s⁻n+1 అంటే t⁻5/2 బై గామా ఆఫ్ n+1 1 + 5/2. సో 1 + 5/2 వాల్యూ మనకేమొచ్చింది? 15/8 t⁻5/2 బై 15/8 ఇంటూ √π అంటే ఏమి? దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ t⁻5/2 బై 15 ఇంటూ √π. ఓకేనా? అర్థమైందా క్లియర్గా ఎలా రాసేది అనేది? ఓకే మేడం. అయితే ఇప్పుడు ఇంకోటి మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఆర్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం లాప్లాస్లో. ఓకేనా? సో ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి, దాన్ని ఇన్వర్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి రాస్తాను. ఓకే. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏమో రాస్తాను. ఇది లాప్లాస్. సో లాప్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏమంటే ఇఫ్ లాప్లాస్ ఆఫ్ f of t is equal to f of s, then Laplace of e⁻at f of t is equal to f of s minus a. ఇది అనమాట. ఏది?
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. అయితే ఇప్పుడు మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ నాకు థియరం కంపల్సరీ దీని మీద ప్రాబ్లం వస్తుంది. రాసి నీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో దీనికి ఏం రాస్తామంటే ఇప్పుడు ఏం రాస్తాం? ఇఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, దెన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఎఫ్ ఆఫ్ టీ. ఇది ఫామ్. ఓకే, సో అంటే ఇన్వర్స్లో మనకు అనుకోవాల్సింది. ఇప్పుడు ఇన్వర్స్లో మనం రాస్తున్నాం. ఒక ప్రాబ్లం రాస్తాను నేను. మీకు ప్రాబ్లం చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 1 పవర్ 5, ఎస్ బై ఎస్ ప్లస్ 1 పవర్ 5 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎస్ ప్లస్ 1 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 1 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దీని ఎస్ ప్లస్ 1 మైనస్ 1 అని రాసుకోవాలి. ఎస్ ప్లస్ 1 హోల్ పవర్ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s plus 1 by s plus 1 power 5 minus 1 by s plus 1 power 5. Okay, so this is equal to ఏమవుతుంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 power 4 minus లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 power 5. సో 1 by s ప్లస్ ఏ లాప్లాస్ ఇన్వర్స్లో ఏంటి? 1 by s ప్లస్ ఏ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏం రాసుకున్నాం మనం? 1 by s ప్లస్ ఏ ఈ పవర్ 80 కదా, ఈ పవర్ మైనస్ 80. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించి ఇక్కడ రాసుకున్నప్పుడు క్లియర్గా వస్తాయి. ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బదులు ఈ పవర్ మైనస్ టీ రాసుకున్నాం కాబట్టి ఎస్ మైనస్ ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by ఎస్ పవర్ 5. అది రాసుకోవడం అక్కడ తాడు. ఎస్ ప్లస్ 1 బదులు ఈ పవర్ మైనస్ 80 రాసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు 4 ప్లస్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 అని రాయచ్చా దీన్ని? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1 అని రాయచ్చా? సో ఏంటి ఫార్ములా? ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ n ప్లస్ 1 అంటే టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఎప్పుడు n గ్రేటర్ దాన్ 1 అయితే, n గ్రేటర్ దాన్ -1 అయితే మన టీ పవర్ n బై గామా ఆఫ్ n ప్లస్ 1. ఓకేనా? రైట్. సో ఇది మైనస్ ఈ పవర్ మైనస్ టీ, ఇదేమవుతుంది? టీ పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్. ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు కాసి, వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. సో ఈ పవర్ మైనస్ టీ టీకి బై 6 మైనస్ ఈ పవర్ మైనస్ టీ పవర్ 4 by 24. ఓకేనా? అర్థమైందా? ఇంకొకటి చూద్దాం. మనం జస్ట్ రాసుకోవడం ఒక్కటి మనకు తెలియాలి, తెలిస్తే ఈజీ, ఏం ప్రాబ్లం ఉంటుంది. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5. సో ఎప్పుడైనా సరే దీన్ని మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ప్రకారం రాసుకోవాలి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ప్రకారం రాసుకోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఆ ఫామ్లోనేనా? సో నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకు ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 5ను ఆ రకంగా రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్ ఏమొస్తుంది? ఎస్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎస్ ఇంటూ 1 అని రాయచ్చా? 2sని రాయచ్చు మేడం.
అంటే ఇప్పుడు ఏం లేదు మనకు +1² -1² రాద్దాం మన కోసం. ఆల్రెడీ ఉన్నది +5. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు s - 1² -1 + 5 అంటే +4. -1² కాదు, ఇది -1². ఓకేనా, మళ్ళీ దాన్ని +1 అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఏం రాయొచ్చమ్మా, s - 1² + 2². ఓకేనా, సో ఈ ప్రాబ్లం బదులు మనము, సో నౌ ప్రాబ్లం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 2s + 5 బదులు నేనేం రాసుకుంటానంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - 1² + 2². సో 1/s - 1² 1/s - a అంటే ఏం రాయాలి, ఈ పవర్ ఏం రాయాలి, at మేడం. కాబట్టి ఈ పవర్ t బయటికి రాసుకోవాలి, 1 కాబట్టి ఈ పవర్ t బయటికి రాసుకుంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఏం రాసుకోవాలి ఇక్కడ, s² + 2² అని రాసుకోవాలి. సో ఈ పవర్ t ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² + 2² అంటే ఏమి, ఎస్ లేదు పైన కాబట్టి సైన్ అవుతుంది కదా, పైన ఎస్ ఉంటే కాస్ అంటాం. సో sin 2t/2 sin 80/, ఓకేనా, అర్థమైందా. సో ఇలా ఇంకొకటి చూద్దాం. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6s - 4/s² - 4s + 20. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా, నేను ఫస్ట్ s² - 4s + 20ని రాసుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు s² మైనస్ దీని ఏం రాయొచ్చు, 2 × 2 × s అని రాయచ్చా, 4s అంటే ఏమి, +2² - 2² + 20 అంటే ఏమి, ఇక్కడ s - 2² -4 + 20 అంటే +16 అంటే ఏం రాయొచ్చు దీన్ని, s - 2² + 4². ఇక్కడ రాసుకోవడంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పు కాసి, ఏమైనా డౌట్ ఉందా ఎక్కడన్నా ఇలా రాసుకోవడంలో, రైట్. ఇప్పుడు పైదాన్ని, ఎస్, ఇప్పుడు పైదాన్ని కూడా ఎస్, ఇక్కడ మనకి ఫస్ట్ కిందిది ఎలా వచ్చిందో చూసుకోవాలి. s - 2 వచ్చింది కాబట్టి పైది కూడా s - 2లలో వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే 6s - 12 + 12 - 4. అప్పుడు ఏం రాయొచ్చు మనం, 6s కామన్ తీసి s - 2 అవుతుందా, +12 - 4 అంటే +8. అర్థమైందా, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 6s - 2, ఎందుకంటే 5s - 2 ఉంది కాబట్టి. ఇప్పుడు రాద్దాం, ఇప్పుడు ప్రతిక్షేపిద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6s - 4/s² - 4s + 20. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6s - 4 బదులు ఏం రాయాలి, 6 × s - 2 + 8 బై, సో దీని బదులు ఏం రాయాలి, s - 2² + 4². క్లారిటీ వచ్చేసిందా రాసింది, పైదాని బదులు రాసుకున్నా, దీనికి జస్ట్ కొంచెం సింపుల్గా జాగ్రత్తగా చూసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. సపరేట్ చేద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6 × s - 2/s - 2² + 4² ప్లస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 8/s - 2² + 4². సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏం చేయాలి, సరే నాట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఏం కామన్ తీయాలి, 6 మేడం. రైట్, 6 కామన్ తీయాలి. ప్లస్ s - 2 అంటే ఈ పవర్ ఏం రాసుకోవాలి, s - 2 ఈ పవర్ 1/s - a అంటే ఈ పవర్ ప్లస్ మేడం 80 -80 ఈ పవర్ 2t, ప్లస్ కాదు మైనస్ కాబట్టి 2t. ఎప్పుడైతే ఈ పవర్ 2t రాసుకుంటామో ఎస్లో ఒకటి రాసుకోవాలి లోపల, s/s² + 4². అర్థమైందా, ప్లస్ ఇక్కడ 8 × ఇక్కడ కూడా ఈ పవర్ 2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4². రైట్. సో ఇప్పుడు చూడు, 6 ×
ఈ పవర్ 2t ఇదేమవుతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అంటే ఎస్ అంటేనే కాస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పినాను నేను. సో ఏమవుతుంది మేడం కాస్ 4t cos ప్లస్ 4t 8 ఇంటూ ఈ పవర్ 2t ఇదేమవుతుంది సైన్ 4t sin బై 4t by 4 సో ఏమవుతుంది ఇక్కడ 6 ఈ పవర్ 2t కాస్ 4t ప్లస్ 4 ఈ పవర్ 2t సైన్ 4t. అర్థమైందా క్లియర్గా? ఓకేనా? అర్థమైంది. ఆ, ఓకే ఇప్పుడు మేడం. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా వచ్చినా చూస్తాం. ఓకేనా? ఓకే మేడం. రైట్. ఫస్ట్ 21లో పేపర్ చూద్దాం. సో 2021లో పేపర్లో మనకు లాప్లాస్ ఇన్వర్స్ మనకు పీలలో ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతండి. ఎస్ కానీ పీ కానీ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను పీలలో ఇచ్చినప్పుడు చూసి చెప్తాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2p మైనస్ 5 బై పీ స్క్వేర్ మైనస్ 9. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుద్ది. ఇప్పుడు ఏది 2021 పేపర్లో 2p మైనస్ 5 బై పీ స్క్వేర్ మైనస్ 9. Laplace inverse of 2p minus 5 by p square minus 9. ఇది మనకి ఎప్పుడు ఇచ్చినారమ్మా? 2021లో ఇచ్చినారు. ఓకే. 2021 సో మీకు ఈ క్వశ్చన్ ఇది పంపిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే ఎస్లలో లేదు పీలలో ఉంది అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ బదులు పీ ఇచ్చినారు అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనము పీ స్క్వేర్ మైనస్ 9ని ఏం రాసుకోవచ్చు మనము? పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. రైట్. సో సపరేట్ చేసుకుందాం. మనం ఏం చేసుకుందాం ఇక్కడ? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2p మైనస్ 5 బై పీ స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సపరేట్ రాద్దాం 2p బై పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. రైట్. సో మైనస్ వస్తేనే H80 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్లస్ ఉంటే మామూలు 80, మైనస్ ఉంటే H80. కాబట్టి 2 ఇంటూ పీ బై పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్. మీరు ఎస్ అని మీరు మైండ్లో అనుకోండి. ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఏమి? ఎస్ అంటే కాస్ అని చెప్పిన కదా నేను. కాబట్టి కాస్ H3t మైనస్ 5 ఇంటూ ఇది సైన్ H3t బై 3. సైన్ కానీ కాస్ కానీ బై మళ్ళీ అది రాయాల్సి వస్తుంది. ఓకేనా? కరెక్ట్. అర్థమైందా ఇప్పుడు మీకు? ఏమన్నా ప్రాబ్లం ఉందా? రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఏదన్నా ఉందేమో 2021 పేపర్లో. ఇది ఇది ఇంకా తర్వాత చెప్తాను. ఇది ఇంకా చెప్పాలి. ఈ రెండు కూడా తర్వాత వస్తాయి. ఇది కూడా తర్వాత వస్తుంది. రైట్. ఓకే. ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. నెక్స్ట్ దాంట్లో వస్తాయి. ఇప్పుడు చూడు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కూడా తర్వాతనే వస్తుంది. ఇక్కడ చూద్దాం ఏమైనా ఉందేమో. ఎస్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 1 బై పీ స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3 ఇచ్చేద్దాం. ఓకేనా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3p ప్లస్ 1 బై పీ స్క్వేర్ రాసుకుంటావా? క్వశ్చన్ నాకు చెప్తావా రాసుకొని? 3p ప్లస్ 1 బై పీ స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3. ఇది ఎప్పుడు వచ్చింది? 2020లో వచ్చింది. ఓకే. ఓకే. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3p రాసుకున్నావు క్వశ్చన్? లేదు మేడం, రాసుకోమన్నా కదా నేను క్వశ్చన్. ఓకే. రైట్. 3p ప్లస్ 1 బై పీ స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3. 3p ప్లస్ 1 బై పీ స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 1 మేడం. మైనస్ 3 మేడం. మైనస్ 3. ఒక్క నిమిషం. పీ స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3 కదా? ఓకే, మైనస్ 3 మేడం లాస్ట్. మైనస్ 2p మైనస్ 3. రైట్. ఓకే. మైనస్ 2p మైనస్ 3. రైట్. సో ఇప్పుడు మనం చేద్దాం దీన్ని. నేనేం చెప్పినాను ఇలా చేసినప్పుడు? ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ పీ స్క్వేర్ మైనస్ 2p మైనస్ 3కి ఇది మర్చిపోయాను, ఇక్కడ రాస్తాను.
2020లో వచ్చింది కదా ఇది మనకు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ పీ ఇంటూ 1 అని రాయచ్చా? అంటే మీ +1 స్క్వేర్ -1 స్క్వేర్ రాసుకొని -3 అలానే రాసుకుంటాం. ఏమవుతుంది ఇది పీ -1 హోల్ స్క్వేర్ -4 అంటే మీ పీ -1 హోల్ స్క్వేర్ -2 స్క్వేర్, రైట్? సో ఇప్పుడు మళ్ళీ పైదాన్ని కూడా రాసుకోవాలి కదా పీ -1లలో 3p + 1ని 3p -1 రాసుకోవాలంటే -3 + 3 + 1. సో 3 ఇంటూ p -1 + 4 ప్రతిక్షేపిద్దాం వాటి బదులు. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3p మేడం p + -1 1 హోల్ స్క్వేర్ లో రాదు కదా మేడం. స్క్వేర్ ఎక్కడ p -1 హోల్ స్క్వేర్ కదా మేడం. -1 స్క్వేర్ అని రాసినా మేడం. ఎక్కడ ఇక్కడ p -1 హోల్ ఇక్కడ a - b హోల్ స్క్వేర్ రాసుకోవాలి కదా. ఏ స్క్వేర్ ప్రకారము -2ab -1 స్క్వేర్ రాదు మేడం. +b స్క్వేర్ రాదు కాబట్టి లేదు కాబట్టి మనం +b స్క్వేర్ -b స్క్వేర్ రాసుకుంటాం. తీసేస్తే మళ్ళీ -3 వస్తుంది అట్లనే. ఈ +1 స్క్వేర్ -1 స్క్వేర్ని తీసేస్తే మళ్ళీ -3 వస్తుంది మనకి ఇక్కడ. మనం దీన్నేమి ఈ రెండింటిని యూజ్ చేసుకున్నాము. ఓకే, ఈ -3 అలానే రాసుకున్నాను. ఇది ఏ స్క్వేర్ p -2ab -1 హోల్ స్క్వేర్ రాసినారు కదా మేడం. అవును, దాని ఫార్ములా ప్రకారం రాస్తే రాదు కదా మేడం -1 స్క్వేర్. ఇది ఇక్కడ +1 స్క్వేర్ రాసుకున్నా కదా, ఈ 3 కలిపి రాదా p -1 హోల్ స్క్వేర్. ఓకే మేడం, వస్తుంది మేడం. ఇది -1 స్క్వేర్ -3 అంటే -4 రాసుకున్నాం. ఓకే, దానికి క్యాన్సిల్ అవడానికి -1 స్క్వేర్. అంతే. మళ్ళీ తీసేసి కలిపినాను, అవసరాన్ని బట్టి కలుపుకున్నాను. కానీ మళ్ళీ దానికి సేమ్ వాల్యూ రావడం కాబట్టి తీసేస్తాను. సో p స్క్వేర్ -2p -3 ఇది 10 మార్క్స్కి వచ్చింది చూడమ్మా ఇది. ఓకే ఓకే మేడం. పైది వచ్చేసి 4 మార్క్స్కి వచ్చింది 2021లో. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో పైన లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పైన ఏమొస్తుంది 3 ఇంటూ p -1 + 4. ఎందుకంటే కింద మనకు p -1 హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి పైన కూడా మనము p -1 వచ్చేలాగా రాసుకోవాలి. ఓకేనా? బై p -1 హోల్ స్క్వేర్ -2 స్క్వేర్ దాని బదులు సపరేట్ చేసుకున్నాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ p -1 బై p -1 హోల్ స్క్వేర్ -2 స్క్వేర్ ప్లస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 4 బై p -1 హోల్ స్క్వేర్ -2 స్క్వేర్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకు p -1 అంటే ఏం కామన్ తీసుకోవాలి? 3 ఇంటూ e పవర్ m తీసుకోవాలి, e పవర్ t అంతేనా? e పవర్ t. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది ఇది p బై p స్క్వేర్ -2 స్క్వేర్, s బై s స్క్వేర్ -2 స్క్వేర్ అని అర్థం. కన్ఫ్యూజ్ అవుతుంది. 4 ఇంటూ e పవర్ t ఇక్కడ కూడా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ -2 స్క్వేర్. ఏ స్క్వేర్ s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తాను. ఏ మైనస్ రాస్తే ఏం రాయాలి? మైనస్ వస్తే ఏం రాయాలి? HAT రాయాలి. cos h2t ప్లస్ 4e పవర్ t sin h2t బై 2. సైన్కి మళ్ళీ ఖచ్చితంగా బై 2 రాసుకుంటాం. సో 3e పవర్ t cos h2t ప్లస్ 2e పవర్ t. ఒక డౌట్ మేడం. చెప్పు కాసి. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ చూడు. ఓకే మేడం, అక్కడ 4e పవర్ 80 రాసినారు కదా మేడం. పక్కన మరి ఎలా అది లాప్లాస్ ఆఫ్ ఇన్వర్స్ ఎందుకు రాసినారు మేడం? ఈ మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s మైనస్ ఏ అంటే e పవర్ 80 అంతేనా? అంతే కదా. ఈ -1 బదులు నేను e పవర్ t బయటికి రాసుకున్నాను, మిగిలినది అలానే రాస్తాను. అప్పుడు మనకు డైరెక్ట్ ఫార్ములా నుంచి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీలో ఈ పవర్ టీని బయటికి రాసుకున్నాను. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 10 మార్క్స్కి 2 ఇచ్చినారు కదా 2020లో. p + 1 బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 25.
సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 25. ఇది చూద్దాం. ఇది కూడా 2020లో ఎన్ని మార్క్స్కి ఇచ్చినారు? 10 మార్క్స్కి ఇచ్చినారు. సో ఇప్పుడు సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సరే దీనికి మనం ఏం రాసుకోవాలి? ఫస్ట్ p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 25 అని రాసుకున్నాం. ఏమొస్తుంది? p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ p రాయచ్చా? ఇప్పుడు మనకు 3 స్క్వేర్ లేదు కాబట్టి ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 25 అంటే మీది p ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 25 అని అర్థం. అంటే మీ p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఇస్ ఈక్వల్ టు p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. రైట్? ఇప్పుడు నేను p ప్లస్ 3 వచ్చింది కాబట్టి పైన ఉన్న దాన్ని కూడా p ప్లస్ 3లో రాసుకోవాలి. p ప్లస్ 1కి ఏం కూడి తీసేస్తే ప్లస్ 3 వస్తుంది? p ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ 2 రాసుకున్నాం. మైనస్ 2 చేస్తే వస్తుంది. మైనస్ 2. ఓకేనా? ఇప్పుడు నేను రాసుకుంటాను క్వశ్చన్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 3 మైనస్ 2 పైన రాసుకోవాలి, కింద ఏం రాసుకోవాలి? p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఇప్పుడు సపరేట్ చేసుకొని రాసుకుందాం. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 3 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై p ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చెప్పినా ఇప్పుడు p ప్లస్ 3 పైన p ప్లస్ 3, p ప్లస్ 3 బదులు ఈ పవర్ ఏం రాసుకోవాలి బయటికి? ఈ పవర్ 1 బై s ప్లస్ c అంటే 1 బై s ప్లస్ c అంటే ఈ పవర్ 3 ప్లస్ t 3t మైనస్ 3t 3t మేడం ఇక్కడ మైనస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ p బై p ప్లస్ 3 బదులు రాసుకున్నాం కాబట్టి p స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ప్లస్ వచ్చినప్పుడు హెచ్ రాదు కదా, మైనస్ వస్తేనే హెచ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t, ఇదేమవుతుంది? కాస్ 4t మైనస్ 2 ఈ పవర్ మైనస్ 3t, ఇదేమవుతుంది? సైన్ 4t బై 4. సో ఈ పవర్ మైనస్ 3t కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? కాస్ 4t మైనస్ సైన్ 4t బై 2. ఓకేనా? రైట్, ఇది ఆన్సర్. ఓకే, సో 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. జస్ట్ మీకు ఇది రాసుకోవడం వచ్చిందంటే మీరు ఈజీగా రాసేస్తారు. ఓకేనా? ఇప్పుడు 19లో చూద్దాం ఏమైనా వచ్చిందా, ఒకసారి ఏదైనా ప్రాబ్లం చూద్దాం. p స్క్వేర్, దీనికి మళ్ళీ రాసుకున్నాం. ఇది వేరేది వస్తుంది. ఓకే, లెట్ మీ సీ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఓకే ఇక చూడు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇది కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆ తర్వాత చెప్తాను. ఇది కూడా చెప్పలేదు మీకు. ఓకే, దీంట్లో ఏమీ చెప్పలేదు, అన్నీ కూడా తర్వాత వస్తాయి. 19 సప్లిమెంటరీ చూద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 3 బై p స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 20. చెప్పినాను ఇదేమన్నా? p ప్లస్ 3 బై p స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 20, 2009 4 మార్క్స్కి వచ్చింది. ఓకే, ఇందాక చెప్పినట్టు గుర్తు ఒకసారి చూస్తాను. p ప్లస్ 3 బై p స్క్వేర్ s ప్లస్ 3 బై p స్క్వేర్ మైనస్, కాదు మేడం ఇందాక చెప్పింది వేరే. ఓకే ఓకే రైట్.
Laplace inverse of p plus 3 by p square plus 4p p square minus 4p plus 20. Okay, p square minus 4p plus 20. సో ఇది 2019 ఎంతకు వచ్చింది 4 మార్క్స్. సో నేనేం చెప్పిన ఫస్ట్ పీ స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 20ని రాసుకోవాలి. ఏం రాసుకుందాం పీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ పీ ఏం లేదు మనకి ఇక్కడ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 20. ఎక్స్క్యూజ్ మీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పీ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 20 అంటే ఏమి పీ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. సో ఏమవుతుంది మనకు పీ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇప్పుడు పీ ప్లస్ 3 కూడా ఏం రాసుకోవాలి మనము ఏం రాసుకోవాలి -2 రాసుకోవాలి అంతేనా పీ -2 వచ్చేటట్టు. అప్పుడు ఏం రాసుకోవాలి పీ -2 ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఏమవుతుంది పీ -2 ప్లస్ 5. ఏమైనా డౌట్ ఉంటే అడుగు కాసి. నో మేడం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పీ ప్లస్ 3 బై పీ స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 20. సో ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పీ ప్లస్ 3 బదులు ఏం రాసుకోవాలి పీ -2 ప్లస్ 5 బై పీ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ చేద్దాం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పీ -2 బై p -2 whole square plus 4 square plus Laplace inverse of 5 by p -2 whole square plus 4 square. So this is equal to ఇప్పుడు ఏం కామన్ తీయాలి ఇప్పుడు చెప్పు ఈ పవర్ ఏం రాసుకోవాలి ఇప్పుడు s మైనస్ ఏంటి s మైనస్ ఈ పవర్ s 1 by s మైనస్ అంటే ఈ పవర్ 80 కదా 80 మేడం 80 మేడం మనకి ఈ 2 ఉంది కాబట్టి ఈ పవర్ 2t Laplace inverse of p by p square plus 4 square. Okay. So ఇక్కడ కూడా 5 e power 2t Laplace inverse of 1 by p square plus 4 square. ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుంది e పవర్ 2t లాప్లాస్ ఇదేమంటే yes cos 4t h అంటే ఇక్కడ మైనస్ వస్తే h మేడం కాబట్టి కన్ఫ్యూజ్ e పవర్ 2t ఇదేమైతే sin 4t by 4 ఓకేనా ఇది మనకి 4 మార్క్స్ కి వచ్చింది. ఓకే రైట్ ఓకే మేడం. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఏదన్నా వచ్చిందేమో 19 కదా ఇప్పుడు చూసిందేమో 19 సప్లీలో చూసాం. ఇది కూడా తర్వాత చెప్తాను e పవర్ -3s అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండులో. ఇక్కడ మిస్ అయింది 4s ఉండాలి 3s స్క్వేర్ 5s ఇది చెప్తాం 5s -2 by 3s స్క్వేర్ ప్లస్ 4s ఉంటుంది ఇక్కడ బై మిస్టేక్ రాలేదు 5s -2 by 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8. Laplace inverse of 5s -2 by 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8. ఒకసారి చూడాలి ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ మనము ఇదే క్వశ్చన్ చెప్పాలి మీకు ఎగ్జామ్లో ప్రిపేర్ కావాలి కదా 5s -2 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8. ఎస్ సో దీనికి మనం ఫస్ట్ ఏం రాసుకోవాలి ఫస్ట్ దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం రాసుకోవాలి 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించాలి మనం 3ని కామన్ తీసుకున్నాం 3ని కామన్ తీసుకుంటే s స్క్వేర్ ప్లస్ 4/3s ఇది బయటికి రాసుకున్నాం ప్లస్ 8 అలాగే ఓకే ఎందుకంటే మనకి s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ s ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఫామ్లో రావాలి మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇది కూడా 2019 10 మార్క్స్ ఓకే
రైట్. సో ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2/3 రైట్ సార్. అంటే ఇప్పుడు ఏం లేదు 2/3 లేదు కదా, ప్లస్ 2/3 హోల్ మేడం. స్క్వేర్ మైనస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 8. ఆ ప్లస్ 8 అనేది బయట గుర్తుపెట్టుకోవాలి, లోపలేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ దీని ఏం రాయొచ్చు ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/9 ప్లస్ 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 ప్లస్ 8. అంతేనా, 3 క్యాన్సిల్ అవుతుంది. 3 ఎందుకు 24, 24లో 4 పోతే ఎంత 20ఏనా. సో 3 ఇంటూ ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 20/3. ఇప్పుడు 5s దీని కూడా రాసుకోవాలి మనము. సో దీన్ని ఏం రాయొచ్చు 3 ఇంటూ, సో మొత్తము దీనికి 3 కామన్ తీసామనుకో, 3 కామన్ తీస్తే ఏమవుతుంది ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 20/9 అవుతుంది. ఓకేనా, 3 కామన్ తీస్తాం, మళ్ళీ లోపలికి వెళ్తే 20/3 అవుతుంది. నెక్స్ట్ 5s మైనస్ 2. సో 5s మైనస్ 2ని ఎలా రాసుకోవాలి మనం ఇప్పుడు ఎస్ ప్లస్ 2/5లో రాసుకోవాలి, అంతేనా. ఎస్ ప్లస్ 2/3 సారీ ఎస్ ప్లస్ 2/3లో రాసుకోవాలి. సో 5s మైనస్ ఇప్పుడు మైనస్ 10/3 ప్లస్ 10/3 మైనస్ 2. అప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏమవుతుంది 5 కామన్ తీస్తే ఎస్, సారీ ఈ రెండిట్లో నుంచి ఎస్ ప్లస్ 2/3 మైనస్ 10/3 మైనస్ 2, అంతేనా. ప్లస్ కామన్ తీసినాయి రెండిట్లో నుంచి, దీంట్లో నుంచి దీంట్లో నుంచి, లేదా ఇక్కడ ప్లస్ రాసుకోండి, ఇక్కడ మైనస్ రాసుకోండి, ఈజీ అవుతుంది. మైనస్. ఓకే, సో ఏమవుతుంది 5 ఇంటూ ఎస్ ప్లస్ 2/3, ఇది మైనస్ 6 అంటే మైనస్ 16/3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి, చాలా పెద్ద క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s మైనస్ 2 ఎప్పుడైతే మనం అవి రాసుకుంటామో, రాసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది రాసుకోవడమే. ఇంకోటి 3s² ప్లస్ 4s ప్లస్ 8, 3s² ప్లస్ 4s ప్లస్ 8. సో పైన ఏం రాయాలి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, పైన ఏమి 5 ఇంటూ ఎస్ ప్లస్ 2/3 మైనస్ 16/3 బై కింద ఏం రాసుకోవాలి 3 అంటే 3 ఇంటూ మొత్తానికి ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ 20/9. సో మొత్తానికి మనం 1/3 ఫుల్గా బయటగా రాసుకోవచ్చు రెండింటికి. సపరేట్గా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5 ఇంటూ ఎస్ ప్లస్ 2/3 బై ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్, దీని ఏం రాయొచ్చు ప్లస్ √20/3 హోల్ స్క్వేర్ మైనస్, సో 16/3 బయటికి రాసుకుంటాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది 1/3 ఇంటూ ఎస్, 3 కాదు సారీ 3 లేదు 1 మినిట్, ఎస్ సో ఎస్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ √20/3 హోల్ స్క్వేర్ 9 అంటే రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 మొత్తానికి ఇదేమవుతుంది 5 ఈ పవర్ 2/3 అంటే ఈ పవర్ మైనస్ 2/3t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ √20/3 హోల్ స్క్వేర్ మైనస్ 16/3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2/3t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ √20/3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇదేమవుతుంది 5 ఇంటూ ఈ పవర్ మైనస్ 2/3t
ఇదేమవుతుంది కాస్ √20/3t మైనస్ 16/3 పవర్ -2/3t ఇదేమవుతుంది సైన్ √20/3t బై √20/3. ఓకే, సో √3 క్యాన్సిల్ అవుతుంది పైనకి వెళ్తే. సో ఈజ్ ఈక్వల్ టు 1/3 ఒకవేళ లోపలికి పంపించినామంటే మనకు 5/3 ఇంటూ e⁻−2/3t కాస్ √20/3t. ఇక్కడ టీటీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ -16 √20/3 e⁻−2/3t సైన్ √20/3 ఇంటూ t. ఓకే, అర్థమైందా? సో ఇలా రాసుకోవాలి. సో టైం అయింది. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ మనము చేసుకుందాం. ఓకేనమ్మా? సరే రైట్. సరే మేడం. ఓకే, థ్యాంక్ యూ. పేమెంట్ ఆ పేపర్ పంపిస్తాను మీకు.